మంచు ఫ్యామిలీలో ఆస్తి వివాదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. విచారణ సందర్భంగా మెజిస్ట్రేట్ ముందే తండ్రి కొడుకులు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ పరస్పరం దూషణలకు దిగినట్టుగా సమాచారం. రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్కు మంచు మోహన్ బాబు, మంచు మనోజ్ వెళ్లారు. మోహన్ బాబు ఫిర్యాదుతో ఇద్దరిని విచారణకు పిలిచారు అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్. తన ఆస్తిలో మంచు మనోజ్ పాగా వేశారు అంటూ గతంలో మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే మనోజ్ను విచారించిన అధికారులు తాజాగా ఇద్దరిని విచారణకు పిలిపించారు. మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరైన మోహన్ బాబు, మంచు మనోజ్ ఆస్తి తగాదాలో భాగంగా నటుడు మోహన్ బాబు ఫైల్ చేసిన సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 క్రింద మంచు మనోజ్ పైన సివిల్ కోర్టు విచారణ చేపట్టింది. గత నెల 18న రంగారెడ్డి జిల్లా అదనపు మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరై వివరాలు వెల్లడించారు మనోజ్. మరోసారి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. దీంతో మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు మోహన్ బాబు, మంచు మనోజ్. కాగా విచారణ సందర్భంగా మెజిస్ట్రేట్ ఎదుటే మంచు మనోజ్, మోహన్ బాబు పరస్పరం దూషణలకు దిగటం హాట్ టాపిక్ గా మారింది. సుమారు 2 గంటల పాటు మెజిస్ట్రేట్ విచారణ కొనసాగింది. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడకుండానే మంచు మనోజ్ ఆవేశంగా వెళ్లిపోయారు. వచ్చే వారం మరోసారి మెజిస్ట్రేట్ ఎదుట విచారణకు హాజరు కావాలని వారికి ఆదేశించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామలక్ష్మి అందిస్తారు. రామలక్ష్మి, చెప్పండి, మెజిస్ట్రేట్ ముందు మంచు ఫ్యామిలీ అటెండ్ అయ్యారు. సో విచారణ ఎలా కొనసాగింది, వివరాలేంటి? ఎస్ రాజేశ్వరి, ఈ రోజు చూసుకుంటే గనక మధ్యాహ్నం 3 గంటల సమయంలో రంగారెడ్డి జిల్లా కొంకరకలన్ కలెక్టర్ ఆఫీస్ వద్ద అయితే గనక ఇటు మంచు మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ అయితే హాజరయ్యారు. ఇటు ఇంటి ఆస్తి తగాదాల విషయంలో భాగంగా ఇక్కడ కలెక్టర్ కార్యాలయంలో అయితే ఇద్దరు హాజరవడం జరిగింది. ఇటు 2 గంటల పాటు కూడా హుటాహుటిగా ఈ విచారణ అయితే జరిగిందని చెప్పాలి. ఇటు కలెక్టరేట్లు అలాగే డిప్యూటీ కలెక్టర్ ప్రతిమా సింగ్ మధ్యలో అయితే గనక ఈ విచారణ చాలా హాట్ గా సాగిందని చెప్పాలి. అయితే మొదటిగా గమనిస్తే గనక 3 గంటల సమయంలో ఫస్ట్ మంచు మోహన్ బాబు అయితే రావడం జరిగింది. ఫస్ట్ మంచు మోహన్ బాబుని పూర్తిగా విచారించిన తర్వాత ఒకరి తర్వాత ఒకరిని విచారణలో అయితే తీసుకోవడం జరిగింది. మోహన్ బాబు అయిన తర్వాత మంచు మనోజ్ ను కూడా విచారణకు పిలిచారు. అయితే ఇక్కడ విచారణ అయిన తర్వాత ఒకే వెయిటింగ్ హాల్లో ఇద్దరు ఉండడం వల్ల ఇద్దరి మధ్య కూడా చిన్న తగాదాలు ఏర్పడ్డాయి, చిన్న ఘర్షణ జరిగిందనే విషయం అయితే బయటకు వచ్చిందని చెప్పాలి. అయితే ఇప్పుడు గతంలో గమనిస్తే గనక ఇటు మంచు ఫ్యామిలీలో అనేక వివాదాలు అనేవి చోటు చేసుకుంటూ వస్తున్నాయి. ఇదే భాగంలో ఇప్పుడు మంచు మోహన్ బాబు ఉంటున్న జల్పల్లి హౌస్ లో అయితే వీళ్ళు అక్రమంగా కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా తన చిన్న కొడుకు మంచు మనోజ్ ఉంటున్నాడు, వాళ్ళ ఆస్తుల్లో వీళ్ళొస్తూ ఉంటున్నారని చెప్పేసి మంచు మనోజ్ మీద మంచు మోహన్ బాబు అయితే గనక ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కి ఒక లేఖ కూడా రాయడం జరిగింది. ఇలాంటి నా ఆస్తుల్ని వీళ్ళు ఇలా స్వాధీనం చేసుకుంటున్నారు, ఇలా అక్రమంగా ఉంటున్నారని చెప్పేసి సీనియర్ సిటిజన్ యాక్ట్ 2007 ప్రకారం అయితే గనక ఇక్కడ వీళ్ళకి కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో దీని అంతటి మీద విచారణ జరిపిన తర్వాత ఇటు పోలీసులు అంటే ఇటు కలెక్టర్ కూడా పోలీసులకి అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది ఎంతవరకు నిజం, వాళ్ళ ఆస్తి పరమైన ప్రూఫ్స్ ఏంటి, వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఎవరెవరి మీద ఎలాంటి ఆస్తులు ఉన్నాయి అనే అన్నిటి మీద కూడా పోలీసులు విచారణ జరిపి ఒక నివేదికను అయితే కనుక కలెక్టర్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇటు మంచు మనోజ్ కూడా జనవరి 18న అయితే కనుక నోటీసులు ఇవ్వడం జరిగింది ఈ విషయం మీద మాట్లాడడానికి. అలాగే 18న మంచు మనోజ్ ఇక్కడ కొంకరకలలోని కలెక్టర్ ఆఫీస్ వద్దకి వచ్చారు. ఆయన తరపు నుంచి ఉన్న డాక్యుమెంట్స్ అన్నిటిని తీసుకొచ్చి ఆస్తిలో నాకు కూడా సగం భాగం ఉందని చెప్పేసి కలెక్టరేట్ కి అయితే కనుక ఇక్కడ వినిపించడం జరిగింది. ఇదంతా విన్న తర్వాత అప్పుడు 18th నుంచి ఈ రోజు వరకు అయితే విచారణని వాయిదా వేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ రోజు గమనిస్తే కనుక
మంచు మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ ఇద్దరిని అయితే కనుక విచారణకు పిలిచి ఈ 2 గంటల పాటు అయితే విచారించారు. అయితే ఈ రోజు కూడా ఫైనల్ గా ఫలితం అనేది ఏమీ రాలేదు. విచారణ ఇంకా కొనసాగాలి. దీనికి సంబంధించి మరింత ప్రూఫ్స్ అనేవి ఇంకా కావాలి అని చెప్పేసి మెజిస్ట్రేట్ అయితే చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈ విచారణ అయితే కనుక నెక్స్ట్ వారానికి వాయిదా వేశారు. ఈ నెక్స్ట్ వారం మళ్ళీ వీళ్ళిద్దరిని కూడా మెజిస్ట్రేట్ ముందు హాజరు కావాలని చెప్పేసి కోరడం జరిగింది. ఇదే మేరకు మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ కూడా సహకరించాలి ఈ విచారణలో అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. సో ఈ విషయం మీద గమనిస్తే కనుక ఇక్కడ డిప్యూటీ కలెక్టర్ ప్రతిమా సింగ్ అయితే కనుక ఇద్దరి వైపు నుంచి వాదనలు అయితే వినడం జరిగింది. పూర్తి వివరణలు కూడా తీసుకుని దీనిపైన వచ్చే వారం క్లారిటీ అనేది తీసుకొస్తామని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ విచారణ పూర్తయిన తర్వాత ఇద్దరి మధ్య చిన్న వాగ్వాదం జరగడం వల్ల ఇద్దరు కూడా ఒకరికొకరు మాట్లాడుకోకుండా అలాగే ఇటు మీడియాతో కూడా ఎవరు మాట్లాడడానికి ఇష్టపడకుండా మంచు మనోజ్ అయితే కనుక కోపంతో వెళ్ళిపోవడం జరిగింది. అలాగే ఇటు మంచు మోహన్ బాబు కూడా మరొక వెనుక భాగం నుంచి కూడా మీడియాతో మాట్లాడకుండా ఏమాత్రం ఇష్టపడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయిన పరిస్థితి అయితే అక్కడ ఏర్పడిందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ రామలక్ష్మి.